అంతే ఆరోగ్యశ్రీ కదా. పథకం ఏంటి? పబ్లిక్ ప్రైవేటే అది ప్రభు పీపీపీ. ఆ, అతిపెద్ద మీ పీపీపీ దగ్గర అది. ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నా కూడా దాంట్లో మనం సరైనటువంటి సేవలు అందించలేకపోతున్నాం కాబట్టి, ప్రజలకి సరైన వైద్యం అందాలి కాబట్టి, ప్రైవేటు వైద్యశాలల్లో జరిగేటువంటి దానికి కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది. అది పీపీపీ విధానం కాదా? తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్. నీకున్నటువంటి గవర్నమెంట్ కాలేజీల్లో సరైనటువంటి లెక్చరర్ లేక ఉన్నా సరిగ్గా బోధించట్లేదు కాబట్టి ఇవాళ ప్రైవేట్ కాలేజెస్లో చదివిన వాళ్ళకి కూడా మీరు గవర్నమెంట్ ఇస్తాం. ఉమ్. ఇది రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు కాబట్టి మిగతా ప్రభుత్వాలు కంటిన్యూ చేయాల్సినటువంటి కంపల్షన్ వచ్చింది. కానీ ఇంతకంటే నా దృష్టిలో హాస్యాస్పదమైనటువంటి పథకాలు లేవండి. ప్రభుత్వ కళాశాలలు పెట్టుకొని లేకపోతే ప్రభుత్వ వైద్యశాలలు పెట్టుకొని మీరు తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి డబ్బులు కట్టడం ఏంటండి? లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఆ, ఆయన మొత్తుకొని చెప్పేవాడు. ఆ సొమ్ములో 50% ఖర్చు పెట్టి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేయండి, కడుపు నొప్పి దగ్గర నుంచి గుండె ఆపరేషన్ దాకా ఫ్రీగా చేయండి, ఇదేం పథకం అని చెప్పేసి ఆ రోజున మాట్లాడారు. కానీ రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళకున్న కంపల్షన్స్ తోటి దాన్ని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అన్ని రాష్ట్రాల్లో అలాగే జగన్ కొనసాగుతుంది దాదాపుగా ఆల్మోస్ట్. కొనసాగుతోంది. దాంట్లో మీకు ఒక ఉదాహరణ చెప్తానండి, ఆశ్చర్యపోతారు. నాకు తెలిసినటువంటి ఒక డాక్టర్ పేర్లు అనవసరం. కడుపు నొప్పి అని చెప్పేసి వచ్చినటువంటి ఒక పేషెంట్కి 20 రూపాయల మాత్రతో కడుపు నొప్పి తగ్గిపోయేదానికి జస్ట్ కడుపు కోసి కుట్లేసి ఆరోగ్యశ్రీ పథకం కింద ₹1,00,000 అతను తీసుకొని, జగన్ ఈ ఆరోగ్యశ్రీ పథకం లేకపోతే నువ్వు చచ్చిపోయేవాడిరా, లేకపోతే దీని మూలాన్ని బతికావని చెప్పాడు. అతను వెళ్తూ వెళ్తూ రాజశేఖర రెడ్డి గారి ఫోటో తీసుకొని వెళ్ళాడు. కేవలం కడుపు నొప్పికి 20 రూపాయల మాత్రతో తగ్గిపోయేదానికి ఈ ఆరోగ్యశ్రీ పథకం అన్న తర్వాత డాక్టర్లు, ప్రైవేట్ హాస్పిటల్స్ దాన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేసాయో పుంకాను పుంకాలుగా ఉన్నాయి. కానీ దాని మీద మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. సరే, ప్రభుత్వాలు ఏంటంటే ఒక ప్రజాదరణ పొందినటువంటి పథకాన్ని తీసేయటం అనేటువంటిది వాళ్ళకి ఇబ్బందికరం కాబట్టి కొనసాగిస్తున్నారు. నేననేది ఏంటంటే ఆ పరిస్థితి ప్రభుత్వానికి లేనప్పుడు నువ్వు రాష్ట్రాన్ని దివాళా తీయించి నీ హయాంలో 7,00,000 కోట్లు అప్పు చేసిపోయిన తర్వాత వైట్ ఎలిఫెంట్లు గా మారేటువంటి ఇప్పుడు మనం డాక్టర్ సుధాకర్ గురించి ఇప్పుడు దాకా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అండి? అవును. ఆ రోజున ఆ హాస్పిటల్లో సరైనటువంటి ఫెసిలిటీస్ లేక కనీసం మాస్క్ ఇచ్చేటువంటి దిక్కు లేక కదా ఆయన బయటకు వస్తే ఆయన పిచ్చోడని చెప్పేసి ముందు ముద్రేసి ప్రాణం తీసేశారు కదా మాస్క్ అడిగిన ఆయన పాపానికి. ఆయన సావుకు కారణమయ్యారు. అంటే మీరనేటువంటి ఈ 17 కాలేజీలను కూడా అలాగే చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో చేసి అక్కడ ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్లో మాస్క్ లేకుండా, టాబ్లెట్స్ లేకుండా, ఇంజెక్షన్ లేకుండా ప్రజలు ప్రాణాలతో ఆడుకోవటం అనేటువంటిది మంచిదా? ఉమ్. లేకపోతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో తీసుకొచ్చి వాటన్నిటిని కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ లాగా, కాలేజెస్ లాగా ప్రభుత్వ మెయింటైన్ చేసి అజమాయిషీలో నడిపించడం మంచిదా? ప్రభుత్వ అజమాయిషీల్లో మెరుగైనటువంటి సౌకర్యాలు అందించడం అనేటువంటిది ఇదా అనేటువంటిది. నిన్న వేరే ఛానల్లో డిబేట్ లో కూడా నేను మాట్లాడితే అదే చెప్పానండి. రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు ముఖ్యంగా 2 రకాలుగా ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించేవాళ్ళు. ఉమ్. కొంతమంది ముఖ్యమంత్రులు ఏంటంటే వాళ్ళకి అవగాహన లేకపోయినా ఉన్నదాన్ని చెడగొట్టకుండా ఉన్నదాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి సామర్థ్యం లేక. అవును. జగన్మోహన్ కాస్త రెడ్డి గారు కొంతలో ఏంటంటే కొంతలో నయం. కొంతలో కొంత నయం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 కేటగిరీస్ కాకుండా 3వ కేటగిరీ అండి. ఇందాక యామిని గారు లేకపోతే జ్యోత్స్న గారు చెప్పారు గుర్తులేదు, కానీ ప్రజలు చేయిజాచి వాళ్ళ దగ్గర అడుక్కునేటువంటి పరిస్థితుల్లోనే జ్యోత్స్న గారు. ఉండాలి, జ్యోత్స్న గారు చెప్పినట్టున్నారు. అవును. సో అదే దాంట్లో పెడదాము అనేటువంటి భావనతోటి రాష్ట్రాన్ని వెనక్కి నడిపించేటువంటి రాజకీయ నాయకుడిని నేను చరిత్రలో చూసింది ఒక జగన్మోహన్ రెడ్డి గారినేనండి. ఉమ్. మన అదృష్టం ఏంటంటే అలాంటి రాజకీయ నాయకుడు మన రాష్ట్రంలో ఉంటాం. తర్వాత ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇతను దీని మీద విష ప్రచారం చేయటమే కాకుండా ముందుకొచ్చి వాటిని తీసుకునేటువంటి వాళ్ళని కూడా బెదిరిస్తాం అనేటువంటిది మాత్రం క్షమించరానటువంటి చాలా నేరం టూ అని నా మచ్ అది దృష్టి. యాక్చువల్లీ. అసలు బహిరంగంగా మీరు గనక వచ్చి తీసుకుంటే మేము అధికారంలోకి రాగానే మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేస్తా ఉంటున్నాడు. కాదండి, స్కామ్ అంటాడేంటి ఇప్పుడు? నాకైతే నేను ఎంత చూసినా ఈయన చెప్పే స్కామ్ నాకు అర్థం కాల. ఏంటి మీరు ఆ స్కామ్ మాట ఇందులో? అనగానే నేను ఇందాక చెప్పిన 2 పదాలు అన్వయించుకోండి. ఒకటి అవగాహన అజ్ఞానం, రాహిత్యం, మూర్ఖత్వం అజ్ఞానం, రెండు. అంతే, మూర్ఖత్వం. దానికి రిషి గారు సమాధానం స్కామ్ అంటే అంతే. నేను చెప్తానండి. మీరు నేను ఒక ఇదే నిమిషం యామిని గారు. పీపీపీలో ఆ, ఇదే పీపీపీలో ఒక్కొక్క కాలేజ్ కి 100 నుంచి 150 కోట్ల రూపాయల స్కామ్ చేసింది జగన్మోహన్ రెడ్డి. అచ్చా. అది ఇప్పుడు బయటపడి మళ్ళీ కట్టాల్సి వస్తుంది అని చెప్పని మొత్తంగా 17 కాలేజీకి ఇంటూ వేసుకోండి, అంత ఎక్కడ మళ్ళీ కట్టాల్సి వస్తుందని చెప్పని ఆ భయంతో ఇదంతా చేస్తున్నాడు ఆయన రోడ్డు మీదకి వచ్చి. ముందరకాళ్ళకి బంధం అనేదో అంటారు, దీన్నేనా? అవును, జగన్ చేసింది స్కామ్. ప్రతి కాలేజ్ ఓకే లో ఓకే, ఆయన స్కామ్ ఆయన ఇప్పుడు చెప్పుకుంటున్నాడు అంతేనా? ఆయన ఆ ఓకే, డన్. భయానికి ఐ ఇంత గాట్ ఇట్, ఐ చేస్తున్న గాట్ యువర్ డ్రామా పాయింట్. అది. ఓకే, నాగార్జున గారు.
అంటే జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ ఫార్ములాగా భావిస్తున్న ఒకటి ఉంది రిషి గారు. ఉమ్, ఒక అబద్ధాన్ని పదే పదే మనం ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళు నమ్మి మనకు పట్టం కడతారనేటువంటి భావన ఆయన పునాదే అది. అయితే అదేంటంటే 2019లో ఆయనకు వర్కౌట్ అయింది. పింక్ డైమండ్ అని బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు చంపించారని, లేకపోతే ఒకే సామాజిక వర్గానికి డిఎస్పీ పోస్టులు ఇచ్చారని, ఇలాగ పుంకాలుగా కోడికత్తి కేసు అని. సో అతను కొత్తగా ఓడిపోయి దారుణంగా 11 సీట్లకు పడిపోయినప్పటికీ కూడా ఫార్ములా మార్చుకోవట్లేదు. నేను ఇందాక మూర్ఖత్వం అన్నది అదే. ఉమ్, ఇప్పుడు వైనాట్ 175 దగ్గర నుంచి 11 సీట్లకు మనల్ని పడేసినప్పుడు కాస్త బుర్ర బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడు? ఎక్కడ తప్పు జరిగింది, నా వాళ్ళ వైపు నుంచి ఎక్కడ తప్పు జరిగింది, నా నుంచి ఎక్కడ yes. తప్పు జరిగింది, దీన్ని సరిదిద్దుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి రెండోసారి నేను ఇలా చేయను. ఇప్పుడు అమరావతి మీద స్టాండ్ తీసుకున్నాడు 3 రాజధానులని. ప్రజలు చీకొట్టినప్పుడు బహిరంగంగా వచ్చి నేను పొరపాటు పడ్డాను, అమరావతి రాజధాని అని నేను ఒప్పుకుంటున్నానంటే ప్రజలు కాస్త క్షమిస్తారు. ఇవాళకి కూడా ఇంకా దాని మీద కుట్రలు చేస్తూ ప్రపంచ బ్యాంక్ కి లెటర్స్ రాస్తూ వచ్చే వాళ్ళని బెదిరిస్తూ చేస్తున్నటువంటి పద్ధతి చూస్తే ఏంటంటే రాజకీయ అజ్ఞానంతో ఆ మూర్ఖత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు తనకు తాళ్ళు కానీ తానే నాకు నరుక్కుంటున్నారు. అనిపిస్తుంది చూడండి. ఒకసారి పాపం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మంచి చేస్తున్నాడేమో అనిపిస్తుంది నాగార్జున గారు. ఎందుకంటే ఇప్పుడు అంటే- ఈయన ఇలా మాట్లాడకపోతే ప్రజలకు ఇంకా ఎక్కడైనా కొంచెం భ్రమల్లో ఉన్నా అయ్యో అనుకునే వాళ్ళకైనా వాస్తవాలు ఎలా తెలుస్తాయి? ఇంకా అంటే అన్ని అంటే రంగులు ఒకటండి. బయటకు వస్తే ఈ 2-3 ఏళ్లలో ఉమ్. ఉమ్. మంచిదేమో అని నాకు అనిపిస్తుంది. సో ఒక రకంగా మంచి అంటే- చేస్తున్నాడేమో, ఇంకో అవార్డు కూడా ఇస్తారేమో జాన్సన్ గారు, ఏమన్నా సేవా ఒక రకం- పథకం, సేవారంగం అవార్డు. ఎనివే ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ పీపీపీ అండ్ యోగా విషయంలో వారు చేసిన కామెంట్స్ మీద ఐ వాంట్ రెస్పాన్స్ ఫ్రమ్ 3 of you. షార్ట్ బ్రేక్. అనుకో లేదా మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే పుతిన్ వచ్చినాడు అనుకో, లేదా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది.